తరలించిపోవడం వలన సిరిసిల్ల కార్మికుల పరిస్థితి దయానంగా మారడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఒక జేఏసీ కమిటీని ఏర్పాటు చేసుకున్నాం. ఆ జేఏసీ కమిటీ ద్వారా ప్రభుత్వానికి మన ఆవేదనను, మన విధి విధానాలను తెలియజేయడం వల్ల ఈరోజు మన మంత్రివర్యులు అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారు, మరి అదే మాదిరిగా విప్పు అయినటువంటి ఆది శ్రీనివాస్ గారు, మరి మన సిరిసిల్ల ఇన్ఛార్జ్ అయినటువంటి కేకే మహేందర్ గారు సిరిసిల్లకు ఇచ్చేసి మన సమస్యపై కొంత మనతోని కూర్చోబెట్టి సమస్యలను తెలుసుకొని మన సమస్యలను కూలంకషంగా విని మనకు ఒక ప్రతిపాదికన మీకు పూర్తి స్థాయిలో మేము సహాయం చేస్తాము, మీరు ఇప్పుడున్న పరిస్థితులలో మీ పరిస్థితిని మేము అర్థం చేసుకొని మీ దయనీయ పరిస్థితిని మాకు పూర్తిగా ఇప్పుడే అర్థమైంది, ఇన్ని రోజులు వేరే విధంగా మేము అనుకున్నాము కానీ ఇంత ఇబ్బందులో మీరు ఉన్నారని తెలుసుకొని మనకు అడిగిన కరెంటు కావచ్చు, మరి ఆర్డర్లు కావచ్చు, మనకు పెండింగ్ ఉన్న బిల్లు కావచ్చు, మూడింటిని కూడా వాళ్ళు ఒప్పుకొని పెండింగ్ బిల్లుని కూడా మన శ్రీరామనవమి లోపల పూర్తిగా విడుదల చేసి అదే కరెంటు సమస్యను ఇప్పుడే చైర్మన్ గారితో మరి ఎండీ గారితో మాట్లాడి రీకనెక్ట్ చేసిన కనెక్షన్లు ఇప్పుడే ఇవ్వమని చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా ఆర్డర్లు అంటే పూర్తిగా సిరిసిల్లాకే ఆర్డర్లు ఇచ్చి మీ ఆకలి చావులకు కారణమైనటువంటి ఎటువంటి రీజన్ ఉన్నవి అన్నీ మేము పూర్తి స్థాయిలో గమనించినాం. మీకు పూర్వ గవర్నమెంట్ ఎంత ఇచ్చిన అంతకన్నా అధిక మొత్తంలో మీకు ఆర్డర్లు ఇచ్చి నేతన్నకు భరోసాగా ఇక్కడ మేము ఉంటామని ఒక నమ్మకాన్ని కలిగించి మనకు వెళ్ళినారు. కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకొని వారిని మనం గౌరవించుకుంటూ మనం ఇన్ని రోజులు పరిశ్రమ బంద్ ఉన్న దాన్ని రేపు ఉగాది కాబట్టి ఎల్లుండి నుండి అంటే బుధవారం నుంచి మనం పునఃప్రారంభించాలని మన అసోసియేషన్ తరఫున అంటే జేఏసీ వేదిక ద్వారా తెలియజేస్తున్నాము. కాబట్టి అందరూ యజమానులు, ఆసాములు, వర్కర్లు బుధవారం నుండి తమ పనులను కొనసాగించవలసిందిగా మేము కోరుచున్నాము. గతంలో ఎన్నడూ లేని విధంగా గత 3 మాసాలుగా వస్త్ర పరిశ్రమలో తీవ్రమైన సంక్షోభం ఏర్పడడం ఫలితంగా అన్ని రంగాలు, పరిశ్రమకు సంబంధించిన అన్ని రంగాలు కూడా జేఏసీగా ఏర్పడి అనేక ఆందోళన పోరాటాలు చేస్తే ఈ రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి జేఏసీ నాయకత్వంతో చర్చలు జరిపి మీ సమస్యలన్నింటినీ కూడా ఏవైతే సమస్యలు మీ డిమాండ్స్ మా ముందు పెట్టారో వీటన్నిటి కూడా అతి త్వరలోనే పరిష్కారం చేస్తామని చెప్పారు. మరి దానికి మేము కూడా స్పందిస్తూ ఈరోజు రేపటి నుండి పనులు ప్రారంభించాలని జేఏసీగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే క్రమంలో వారు ఏదైతే మంత్రి పొన్నం గారు హామీ ఇచ్చారో ఆ హామీలను అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఒకవేళ హామీలు గిట్ట అమలు చేయకుంటే మేము ఈ ఉద్యమాన్ని తాత్కాలికంగా వాయిదా మాత్రమే ఇస్తున్నాము. ఈ ఉద్యమాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తున్నాము. అదే క్రమంలో యాజమాన్యాలకు తెలియజేసేది ఏంటంటే ఇప్పటి వరకు బంద్ ఉన్నాయి, కార్మికుల ఆశాములు ఆకలితో ఉన్నారు, వాళ్ళకి కూలి తగ్గించే ప్రయత్నాలు చేస్తే మాత్రము ఈ జేఏసీ ఒప్పుకోదని సందర్భంగా తెలియజేస్తూ కార్మికులు ఆశాములందరూ కూడా ఎల్లుండి నుండి తమ విధుల్లోకి వెళ్ళాలని విజ్ఞప్తి చేస్తాము. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభ కారణంగా ఇక్కడ ఉన్నటువంటి యజమానులు, ఆశాములందరూ పనులు బంద్ చేయడం జరిగింది. దాని ఫలితంగా 3 మాసాల నుండి కార్మికులకు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యంలో ఈ పరిశ్రమ సమస్యలు పరిష్కరించాలని జేఏసీగా ఏర్పడి పోరాటాలు నిర్వహించిన ఫలితంగా ఈరోజు హైదరాబాద్కి వెళ్ళి పొన్నం ప్రభాకర్ వారి ద్వారా అదేవిధంగా బట్టి విక్రమ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను కలవడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు పొన్నం ప్రభాకర్ సిరిసిల్ల వచ్చి జేఏసీ నాయకులతో చర్చలు జరిపి ఇక్కడున్న కార్మికుల సమస్యలు, యజమానుల సమస్యలు, ఇక్కడ కరెంటు సమస్యలు, ఈ ప్రభుత్వం సంబంధించిన రావాల్సిన ఆర్డర్ల సమస్యలు అన్నీ పరిష్కరిస్తామని తెలియజేయడం జరిగింది. ఇంకా కార్మికులకు సంబంధించిన యారన్ సబ్సిడీ డబ్బులు కూడా 18 కోట్లు 2 సంవత్సరాలకు సంబంధించిన విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. ఈ రకంగా అన్ని సమస్యలకు వస్త్ర సంబంధించి చేతి నిండా పని కల్పిస్తామని, గతంలో మాదిరిగా ఇంకెక్కువ ఆర్డర్లు ఇస్తామని లెక్కల చెప్పడం జరిగింది. వారి మాటలను మేము మన్నించి వాళ్ళ మాటలు మన్నిస్తున్నాం. వారి మీద అభిమానంతో మరి వాళ్ళు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, లేకుంటే మరి ఈ ఉద్యమాన్ని ఇప్పుడు తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాం. వాళ్ళు లేకుంటే మళ్ళీ ఈ ఉద్యమాన్ని కొనసాగించిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి ఆ దిశగా ఆలోచించకుండా ఏమైతే ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేసే విధంగా వస్త్ర పరిశ్రమ సమస్యలు పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మళ్ళీ ఉద్యమాన్ని పునర్నిర్వహించవలసిన అవసరం ఏర్పడుతుందని తెలియజేస్తూ, ఏదైతే ఇప్పుడు కార్మికులకు సంబంధించిన అయితే యజమానులు పనిస్తారని ప్రకటించడం జరిగింది, వాళ్ళు వెంటనే పనులు ప్రారంభించాలని తెలియజేస్తాం. దీనికి సంబంధించిన వారి పనులు, పని కార్మికులందరూ ఉపాధి వేయండి. వాళ్ళకి సంబంధించినటువంటి ఇప్పుడు పనులకంటే కొంత పండుగ ఉంది కాబట్టి తాత్కాలికంగా కొన్ని వాళ్ళకు సంబంధించిన ఖర్చులకు ఇవ్వాలని చేస్తాను. అదేవిధంగా ఏ ఒక్కరు కూడా కూలి దించిన సిఐటి కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేయాలని సందర్భంగా తెలియజేస్తాను.